Hello my dear friends, welcome back to English with Shyam sir. I am Shyam sir talking to you. As you have seen on the thumbnail of the video, I'll be sharing a few ideas on the last minute preparation for SSC CGL 2025. SSC CGL 2025లో బెస్ట్ స్కోర్ తెచ్చుకొని ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ లాస్ట్ మిగిలిన 15-20 రోజులు అనేది చాలా క్రూషియల్, మీ అందరికీ తెలుసు. Frankly speaking, this is not the time for too many suggestions. This is not the time for too many discussions. This is the high time when we have to really focus on what to prepare and what not to really waste time for. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసే అంత టైం కూడా మనకి లేదు ప్రస్తుతం. కాబట్టి వెరీ బ్రీఫ్లీ ఐ విల్ షేర్ విత్ యూ ఏ ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ ఆర్ సజెషన్స్ దట్ మే హెల్ప్ యూ. ఓకేనా? పాయింట్ నెంబర్ 1, ఎవరైతే ఇప్పటిదాకా ఎస్ఎస్సి సిజిఎల్ సీరియస్గా ప్రిపేర్ అయ్యారో మనకున్న టైం చాలా తక్కువ, అందుకే నేను లాస్ట్ 20 days అని రాశాను ఇక్కడ. సో ఎవరైతే సీరియస్గా ఇంతకాలం ప్రిపేర్ అవుతున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 1, నేను ఎప్పుడూ చెప్పేదే ఏంటంటే సిజిఎల్ ఎగ్జామ్లో గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏది వచ్చినా ఆ మార్క్ డైరెక్ట్ మన పాకెట్లోకి రావాలి. ఐ రిపీట్, ఎనీ క్వశ్చన్ దట్స్ గోయింగ్ టు కమ్ టుమారో ఇన్ ద CGL ఎగ్జామ్ బేస్డ్ ఆన్ గ్రామర్ షుడ్ బీ స్కోర్డ్. గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ స్కోర్ కంపల్సరీగా తెచ్చుకోండి. అంటే విచ్ మీన్స్ మీకు అవకాశం ఉంటే మిగిలిన 15, 20 or 25 days టైంలో మీరు గ్రామర్ టాపిక్ వైజ్ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓవరాల్గా మాక్ టెస్ట్లు రాసేసుకుంటూ ఉంటారు, కానీ టాపిక్ వైజ్ అనాలిసిస్ చేసుకోరు. సో ఒక్కొక్క టాపిక్ తీసుకుని నేను అసలు టెన్సెస్లో ఎలా స్కోర్ తెచ్చుకోగలుగుతున్నాను, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఒక 50 questions చేస్తే నా స్కోర్ ఎంత వస్తుంది, ప్రిపోజిషన్స్ ఒక 50 questions టెస్ట్ రాస్తే వాట్ ఈజ్ మై స్కోర్. సో టాపిక్ వైజ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసుకోవాల్సిన టైం ఇది. అంటే అలా చేసుకుంటేనే గ్రామర్ మీద మీకు స్కోరింగ్ అనేది తెచ్చుకోగలరు. ఓకే సార్, మాకు అర్థమైంది సార్, యూ మేడ్ ఏ వ్యాలిడ్ పాయింట్. యూఆర్ ట్రయింగ్ టు సే దట్ బీ వెరీ ఫోకస్డ్ ఆన్ గ్రామర్ బికాస్ గ్రామర్ బేస్డ్ మార్క్స్ డైరెక్ట్ మన పాకెట్లోకి రావాలి. బట్ దానికి నాకు మీ సపోర్ట్ కావాలి సార్ అని చాలామంది అడిగారు. ఎస్, ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఎలా అయితే ఎస్ఎస్సి సిజిఎల్ కోసం 50 మాక్ టెస్ట్ సిరీస్ యాడ్ చేసామో, మీరు హ్యాపీ న్యూస్ ఏంటంటే టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మనం యాడ్ చేస్తున్నాము. అంటే గ్రామర్లో ప్రతి టాపిక్ తీసుకునే వెర్బ్ నుంచి ఆర్టికల్స్ దాకా, టెన్సెస్ నుంచి ప్రిపోజిషన్స్ దాకా, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ నుంచి కంజంక్షన్స్ దాకా, క్వశ్చన్ ట్యాగ్ దాకా ఒక్కొక్క టాపిక్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు యాడ్ టాపిక్ వైజ్ టెస్ట్స్. ఇప్పుడు ఎవరైతే మిగిలిన 15, 20, 25 రోజులు ఉందో, చాలా క్రూషియల్ టైంగా ఉందో, మీరు ఏం చేయాలంటే నేను మీకు యాడ్ చేస్తున్న టాపిక్ టెస్ట్లు కంపల్సరీగా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఈరోజు టెన్సెస్ మీద ఒక ఎగ్జామ్ యాడ్ చేశాను మన యాప్లో, మన కోర్సెస్లో. అదొక 50 mark పేపర్. అది అందులో మీ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ <30 వచ్చింది అనుకోండి, విచ్ మీన్స్ మీరు టెన్సెస్ ఇంకా సరిగ్గా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయలేదు. వెంటనే ఏం చేయాలి, ఓకే నా స్కోర్ టెన్సెస్లో చాలా తక్కువ వచ్చింది కాబట్టి నేను ఒకసారి టెన్సెస్ రూల్స్ని రివిజన్ చేసుకోవాలి అని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ అ సపోర్ట్ దట్ ఐ కెన్ గివ్ యూ, దట్ ఈస్ టాపిక్ వైజ్ టెస్ట్స్ అనేవి మన యాప్లో, మన కోర్సెస్లో మనం యాడ్ చేస్తున్నాము. పాయింట్ నెంబర్ 1. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ కానీ చేస్తే గ్రామర్లో మీరు పర్ఫెక్ట్ అవుతారు కూడా. ఇక టిప్ నెంబర్ 2, మనకున్న ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ని దగ్గర పెట్టుకుంటే టిప్ నెంబర్ 2 ఈజ్, ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో కొత్తగా మనం వొకాబులరీ కానీ నేర్చుకుంటే మైండ్ చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది, విచ్ ఐ డోంట్ సజెస్ట్. బట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ఒక డైలీ సిరీస్ చేస్తున్నాం కాబట్టి, హిందూ న్యూస్ పేపర్లోంచి వొకాబులరీ ఒక 10, 20, 30 అలా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ డైలీ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. మిగిలిన 20 రోజుల్లో రోజుకి 20 words నేను చెప్పినా కూడా 20 days into 20 words అంటే 400 words అయిపోతాయి. అది చాలా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ప్రాసెస్. అది ఒకేసారి మనం 400 words చదివే మోటివేషన్ మనకి రాదు. డైలీ సిరీస్ ఫాలో అవ్వండి, రోజుకి 20 words కవర్ అవుతాయి మినిమం కదా.
సో శ్యామ్సాస్ వొకాబులరీ అనే మన యూట్యూబ్ సిరీస్ డైలీ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ రోజు నుంచి అయినా అట్లీస్ట్ మిగిలిన 20-25 డేస్ ఆ డైలీ సిరీస్ ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. తెలియకుండానే కొన్ని వర్డ్స్ అయితే కవర్ అవుతాయి. నెంబర్ 3, ఆల్రెడీ మీరు గతంలో ఏవైనా కానీ వొకాబులరీ చదివి ఉంటే, లేదు నా క్లాసెస్లో కానీ ఏ మెటీరియల్లో అయినా ఏ రిసోర్స్లోనైనా మీరు ఎర్లియర్ వొకాబులరీ కానీ మీ నోట్బుక్లో ఉంటే అవి ఒక్కసారి బ్రష్ అప్ చేసుకోండి. ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో కొత్త వొకాబులరీ బుక్స్లోని చదవడం చాలా కష్టం కాబట్టి ట్రై టు రివైజ్ ది ఆల్రెడీ డిస్కస్డ్, ఆల్రెడీ స్టడీడ్ వొకాబులరీ మై డియర్ ఫ్రెండ్స్. ఇక 4వది, సార్ మేము వొకాబులరీ విషయంలోనే మాకు టెన్షన్గా ఉంది సార్, వొకాబులరీలో మాకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కొంచెం టెన్షన్ ఉంది సార్ అంటారు. వాళ్ళకి నేను ఒక హ్యాపీ న్యూస్, ఒక సపోర్ట్ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, రేపటి నుంచి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మీరు ఒక 1 అవర్ లేదా 1 to 2 అవర్స్ లైవ్ సెషన్ కానీ అటెండ్ అవ్వగలిగితే నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 1 or 2 అవర్స్ ఇంపార్టెంట్ వొకాబులరీ కొని డిస్కస్ చేస్తాను. మీరు ఆ లైవ్ క్లాస్కి రాగలిగితే రండి. బికాస్ మన యాప్లో ఆల్రెడీ వొకాబులరీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన కోర్సే మనం పెట్టడం జరిగింది. అదేంటంటే బ్లాక్ బుక్ వొకాబులరీ. అంటే వొకాబులరీ బ్లాక్ బుక్లోంచే చదవాలా అంటే డజంట్ రియలీ మీన్ దాట్. నువ్వు వొకాబులరీ ఎక్కడి నుంచి చదివినా వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్. బ్లాక్ బుక్ కాదు, ఏ బుక్ కాదు, లేకపోతే న్యూస్ పేపర్ కాదు, డిక్షనరీ కాదు, దట్ డజంట్ రియలీ మ్యాటర్. వొకాబులరీ చదవడం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం మనం ఏంటంటే ఏదో ఒక సోర్స్ తీసుకోవడం. ఏ సోర్సు లేకుండా కన్ఫ్యూజ్డ్గా చదవడం కంటే ఏదో ఒక సోర్స్ అనేది తీసుకుంటాం, రైట్? కొంతమంది న్యూస్ పేపర్ మాత్రం ఫాలో అవుతారు, కొంతమంది డైరెక్ట్ డిక్షనరీ ఫాలో అవుతారు, కొంతమంది క్లాస్ నోట్స్ ఫాలో అవుతారు, కొంతమంది ఒక బుక్ ఫాలో అవుతారు. వాట్ ఎవర్ మెటీరియల్, వాట్ ఎవర్ రిసోర్స్, ఎనీ రిసోర్స్ ఈజ్ గుడ్. ఓకే, సో మన యాప్లో ఆల్రెడీ వొకాబులరీ బ్లాక్ బుక్ అనే ఒక కోర్స్ ఉంది కాబట్టి నేను వాళ్ళకి ఇంపార్టెంట్ వొకాబులరీ ఫ్రమ్ ద బ్లాక్ బుక్ లైవ్ సెషన్స్ తీసుకోబోతున్నాను. కాబట్టి CGL వాళ్ళు కూడా ఎవరైతే మన కోర్స్ ఆల్రెడీ పర్చేస్ చేశారో మీరు కూడా ఆ లైవ్ క్లాస్కి రాగలిగితే రండి. ఇప్పుడున్న 15-20 డేస్ టైంలో మీకు ఆ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే వొకాబులరీ చదివితే గుర్తుండదు, కానీ వింటే బాగా గుర్తుంటాయి. ఓకేనా? ఈ లాస్ట్ 15-20 డేస్ ప్రిపరేషన్కు సంబంధించి గ్రామర్ గురించి మాట్లాడాను, వొకాబులరీ కోసం మాట్లాడాను. ఇక ఆఖరిగా మనకి మిగిలింది ఏంటమ్మా? కాంప్రహెన్షన్. అంటే క్లోజ్ టెస్ట్, అలాగే జంబుల్డ్ స్టేట్మెంట్స్, అంటే మిస్పెల్డ్ వర్డ్స్. జనరల్గా మన SSC CGLలో రీడింగ్ కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్స్ డైరెక్ట్గా అడగరు, అడిగితే జంబుల్ స్టేట్మెంట్స్ అడుగుతారు లేదా క్లోజ్ టెస్ట్ అడుగుతారు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ క్లోజ్ టెస్ట్ మీద మాకు గైడెన్స్ కావాలి, జంబుల్ స్టేట్మెంట్స్ ఈజీగా చేయడానికి ట్రిక్స్ కావాలని అడుగుతున్నారు. ఎస్, వాటిని ఏమంటామంటే కాంప్రహెన్షన్ అంటాం. నేను చెప్పినట్టు SSC CGL 2025 ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి, బేస్డ్ ఆన్ కాంప్రహెన్షన్స్, క్లోజ్ టెస్ట్, అలాగే జంబుల్ స్టేట్మెంట్స్. అవి కూడా కానీ మీరు ఫాలో అవ్వగలిగితే దట్ విల్ హెల్ప్ యూ సో మచ్ ఇన్ ద లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. మళ్ళీ చెప్తున్నానరా, లైఫ్లో మనకి ఎవడు సపోర్ట్ చేస్తాడని వీ కెనాట్ రిలై ఆన్ ఎనీ వన్ కంప్లీట్లీ, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్ కంప్లీట్లీ. మనం మన ప్రిపరేషన్ని మన ఫోకస్డ్ ప్రిపరేషన్గా కమిట్మెంట్తో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాల్సిన టైం ఇది. మనని ఎవరు మోటివేట్ చేయరు, ఎవరైనా మనని మోటివేట్ చేసినా ఆ మోటివేషన్ కొంచెం సేపే ఉంటుంది. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ సెల్ఫ్ మోటివేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ప్రిపరేషన్ అనేది ఎలా ఉందన్నది కాదు, ఇకపై మిగిలిన 15-20 డేస్, ఆగస్ట్ 2nd వీక్ నుంచి మనకి ఏదైతే CGL ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో, దిస్ క్రూషియల్ టైమ్ ఈజ్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్. ఈ లాస్ట్ 2-3 వారాలు మనం పెట్టే ఎఫర్ట్స్ అనేవి ఒక్కసారిగా గేమ్ని రివర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పటిదాకా ఎవరైతే ప్రిపరేషన్లో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదో, సార్ నేను ప్రిపేర్ అయ్యాను కానీ నాకే తెలిసిపోతుంది సార్, నేను ఒక స్టూడెంట్ మాట్లాడారు, సార్ ఇప్పటిదాకా CGL ప్రిపేర్ అయ్యాను సార్ కానీ నాకే తెలిసిపోతుంది, మై ప్రిపరేషన్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. అలాంటి వాళ్ళు ఈరోజు నేను చెప్తున్న ఆ మాట నమ్మండి, ఈ రోజు నుంచి మళ్ళీ మీ ఎగ్జామ్ దాకా నేను మీకు పక్కనే ఉంటాను. ఐ విల్ టాక్ టు యూ ఎవ్రీ డే ఇన్ బోత్ ద రికార్డెడ్ వీడియోస్ అండ్ ఆల్సో ద లైవ్ సెషన్స్. మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 1 or 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తానంటే ఐ విల్ గివ్ యూ సపోర్ట్, ఐ విల్ హెల్ప్ యూ. నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉన్నా
వేరే వేరే యాక్టివిటీస్లో నేను ఎంత బిజీగా అబ్జార్బ్ అయిపోయి ఉన్నా కూడా ఈ 15-20 days ఐ రియల్లీ వుడ్ లవ్ టు గివ్ యూ మై హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ అండ్ గైడెన్స్. అండ్ ఈ మిగిలిన 15-20 daysలో మ్యాక్సిమం అందరూ కూడా లైవ్ క్లాసెస్ రావడానికి ట్రై చేయండి, రికార్డెడ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సార్ మేము మీ యాప్లో ఏ కోర్సు తీసుకోలేదు ఇప్పటిదాకా, మరి మాకు మీరు ఏదైనా సపోర్ట్ చేస్తారా అంటే ఎస్. ఎవరైతే ఇప్పటిదాకా మన యాప్లో ఏ కోర్స్ తీసుకోలేదో మీరు ఒకసారి మన యాప్ ఓపెన్ చేయండి, అందులో CGL అనే ఒక కోర్స్ కనిపిస్తుంది. అందులో మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తే 3 months వ్యాలిడిటీ, 6 months, 1 year వ్యాలిడిటీతో పాటు మేము ఏం చేసామంటే 1 month వ్యాలిడిటీ కూడా పెట్టాం. అది పెట్టిందే దేనికోసం అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ సపోర్ట్ అడుగుతారు, వాళ్ళ కోసం పెట్టాం. సో ఆ 1 month వ్యాలిడిటీ ఉన్న కోర్సుని మీరు తక్కువ అమౌంటే ఉంటుంది అది పర్చేస్ చేయగలిగితే అట్లీస్ట్ మనకున్న ఈ 15-20-25 days టైంని మనం బెస్ట్గా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా సార్ మాకు మీ ఇలాంటి సపోర్ట్ ఇవ్వండి, వీ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ యూ అని మీరు నాకు చెప్పండి. ఐ విల్ సీ మై పాసిబిలిటీస్, ఐ విల్ ట్రై టు డూ ఇట్, ఐ విల్ ట్రై టు గివ్ యూ దిస్ సపోర్ట్ దట్ యూ వాంట్ మీ టు గివ్. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఫాలో అవుతున్నాను. ఈరోజు నుంచి CGL వాళ్ళకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయితే బెస్ట్గా చేయండి. CGLలో ఇంగ్లీష్ విషయంలో అయితే మీరు టెన్షన్ పడకుండా బెస్ట్గా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉండండి. వాట్ ఎవర్ గైడెన్స్ ఈజ్ నీడెడ్ ఫ్రమ్ మై సైడ్, ఐ విల్ ట్రై టు గివ్ యూ మోర్ దాన్ దట్. ఓకేనా? CGL ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అండ్ Tier 1 మీరు బెస్ట్గా రాసి క్వాలిఫై అయితే తర్వాత మళ్ళీ మనం Tier 2 ఇంగ్లీష్ గురించి సపరేట్గా తర్వాత మాట్లాడుకుందాం, చాలా ప్రోగ్రామ్స్ చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన యాప్లో SSC CGL ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం ఒక మాక్ టెస్ట్ సిరీస్ మనం యాడ్ చేయడం జరిగింది. 50 మాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో. హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోండి, వీడియో ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎగ్జామ్కి మీ స్కోర్ అయితే పెరగాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. SSC CGL షుడ్ బి ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. సీ యూ సూన్.